నెల్లూరు జిల్లాలో వైసీపీ కార్పొరేటర్లు నేతలకు ఉచ్చు బిగుస్తుంది. వాలంటీర్లు వరుసగా వారిపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. తమ చేత బలవంతంగా రాజీనామాలు చేయించారని ఫిర్యాదులు చేస్తున్నారు. వేదాయపాళెం, దుర్గామిట్ట పోలీస్ స్టేషన్లకు భారీగా వస్తున్న వాలంటీర్లు తమను ఒత్తిళ్లకు గురిచేసి రాజీనామా చేపించి తమ జీవితాలతో ఆడుకున్నారన్న మండిపడుతున్నారు. నగరంలో అనేక పిఎస్లలో వరుసగా ఫిర్యాదులు చేస్తున్న వాలంటీర్లు ఇప్పటికే కోర్టును సైతం ఆశ్రయించారు. 35వ డివిజన్ వాలంటీర్స్ మా కార్పొరేటర్ గారు వాసంతి, వాళ్ళ భర్త శరత్చంద్ర గారు, వాళ్ళ తమ్ముడు రంజిత్ గారు మా చేత బలవంతంగా రిజైన్ చేయించారు. మేము ఆ రోజు చేయమని చెప్పాము. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఏంటి అని మేము అడిగాము. మా గవర్నమెంటే వస్తుందని చెప్పారు. చెప్పి మా చేత బలవంతంగా మేము చేయమని కూడా మా మీద కేసు పెడతామని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది. కాబట్టి మేమంతా నేను నాతో పాటు వచ్చిన వాలంటీర్స్ అంతా మేమంతా రిజైన్ చేశాం సార్. మేము ఇప్పుడు సిఎస్ఆర్కి కూడా మేము లెటర్ అనేది సబ్మిట్ చేశాము. మా జాబ్ మాకు కావాలి అని చెప్పేసి. ఈ విషయము చంద్రబాబు నాయుడు గారికి తెలిసి వాళ్ళు కూడా మమ్మల్ని సహకరిస్తారు అని చెప్పి కోరుకుంటూ మమ్మల్ని ఏంటంటే రిజైన్ చేయమని చెప్పి బలవంతంగా చేయించారు. ఏంటంటే చేయకపోతే నెక్స్ట్ వచ్చేది మాదే వైసీపీ తరఫున అని చెప్పేసి, లేదంటే మీ మీద కేసులు పెడతారంటే మీకు ఉద్యోగం కూడా ఉండదు అని చెప్పి బెదిరించి బలవంతంగా రిజైన్ చేయించారు. ఈరోజు ఏంటంటే మాకు ఉద్యోగం లేక మాకు బ్రతుకుతారు.